హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజీమా లాగ్స్. ఈరోజు మీ ముందుకండి మా ఏలూరు తంగెలముడి జాతర అండి. తంగెలముడి జాతర ఇంకా లాస్ట్ జాతర అండి. ఏలూరు లాస్ట్ జాతర అండి. ఇంకోండి ఈయనే కొర్రల బండిలో పంబలమ్మ వారి కింద కూర్చుండేది ఈయనేనండి. ఈయన అసలు యాక్చువల్గా ఈయన్ని కూడా ఎందుకు తీశాను అంటే ఈయనండి ఇప్పుడు మనం చాలామంది కొర్రల బండి మీద కూర్చుంటే చనిపోతారు, వాళ్ళకి లైఫ్ సెటిల్మెంట్ చేసే కొర్రల బండిలో కూర్చోపెడతారు, దాంట్లో కూర్చున్న వాళ్ళు చనిపోతారు అని చాలా చాలా అపోహలతో చాలా ఇదిగా ఉన్నారు. దాని గురించి వివరిస్తూ మేము కూర్చున్నంత మాత్రాన ఇదవ్వము, చనిపోము, మేము ఉపాసకులము, అమ్మవారి ఉపాసకులము అనని మొత్తం చెప్తున్నారు. ఈయనది నూజివేడు నుంచి వచ్చారంటండి. ఈయన నూజివేడు దగ్గర ఊరంట. అయితే ఇంకా మనకి ఏమీ అవ్వదు అని మనకి వివరంగా నేను 30 సార్లు ఎలాగో సంథింగ్ కూర్చున్నారంటండి. ఇంకోండి నేను అవన్నీ చెప్పినాక ఇదిగోండి మనకి కొర్రలబండిలో అమ్మవారు నిజ రూపం అండి. అంటే కొర్రలబండి కాడ తీసేటప్పుడు మనకి ఇదిగా ఉంటుంది కదా, అందుకనే నేను అమ్మవారిని ముందే మీకు చూపిస్తున్నాను. అమ్మవారు అసలు చాలా అంటే చాలా ఎంత అసలు నాకైతే నిజంగా అమ్మవారిని చూసినట్టే ఉంది. ఇక్కడ కూడాను ఇంత బాగా చేస్తారా అనుకున్నాము. తంగెలమూడిలో కదా, తంగెలమూడి అంటే ఇప్పుడు మనకి పడమటి వీధి అనేదే పెద్ద జాతర అండి. ఇక్కడ అంత ఇదేమి ఉండదులే అనుకున్నాము, కానీ ఇక్కడేనండి అసలు ఎంత అంగరంగ వైభవంగా చేశారో నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. మేమండి మేము కరెక్ట్గా 4కి స్టార్ట్ అయిపోయాము. అంత జనాలు ఉండరులే అనుకున్నాము, కానీ ఎంత అంగరంగ వైభవంగా చేశారోనండి. ఆ జనాల్ని చూస్తేనే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంత బాగా జరిగింది అసలు. ఎంత బాగా జరిగింది అంటే అంత బాగా జరిగింది. యాక్చువల్గా రోడ్స్ బ్లాక్ 1 కిలోమీటర్ ఉందనగానే మనకి రోడ్లు బ్లాక్ చేసేసారు పోలీసులు. అంటే అంతమంది జనం వచ్చారు. అయితే ఈ ఏరియా మాదే కదా, మాకు తెలుసు కదా ఎటు వెళ్తే మాకు అనేది. మా అడ్డ రూటుల నుంచి మేము చాలా ఫాస్ట్గా అసలు మా లక్ ఏంటోనండి. అసలు మేము పోయినసారి మేము పడమటి వీధిలో కూడా బ్యాక్ సైడ్ నుంచే వెనక నుంచే వెళ్ళాము. వెనక నుంచి అంటే కొరల బండి లాస్ట్లో ఉంటుంది, ఎదరంతా అవతరణలు అంటే వేషధారణలు ఉంటాయి. అలాంటిది మాకు అప్పుడు ఇప్పుడు అసలు మాకు కొరల బండే మాకు దర్శనం అందుతుంది. కొరలమ్మ వారిని చూసినాకే మేము ఎదరికి మూవ్ అవ్వగలిగాము. అసలు కొరల బండి యాక్చువల్గానండి అక్కడైతే మినిమం 25 మీటర్స్ గ్యాప్లో అమ్మవారిని మేము పంబలమ్మవారిని చూడగలిగాము. ఇక్కడ మాత్రం చాలా దగ్గరగానే చూడగలిగాము, కానీ డిస్టెన్స్ చాలా తక్కువ మంది. అక్కడైతే వందల జనాల్ని నెట్టుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ అంత డిస్టెన్స్ లేకపోయినా ఒక్కొక్కళ్ళు యూట్యూబర్లో అంటారు కదా దగ్గుమందు అని, ఒక్కొక్క అంటారు కదా, అలానే అందరూ దగ్గుమందు తాగుంటాం వల్ల మాకు దగ్గరగా వెళ్ళి ఇంకోండి అక్కడికి నేను దగ్గరగా వెళ్ళి తీయగలిగాను. ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళాక తీయగలిగామండి. అంటే అక్కడంటే పోలీసులు పట్టుకొని చితక్కొట్టుడు కొట్టేశారు. ఎక్కడంటే పడమటి వీధి దగ్గర. ఇక్కడైతే మరీ అంతేమీ కాదు, అంత డిస్టెన్స్ లేకుండా అమ్మవారిని దగ్గరగా చూడగలిగామండి. అస్సలు ఇక్కడ కూడా ఎంత జనాలోనండి. అసలు ప్రతి ఒక్క వేషధారిని కూడాను చక్కగా చూడగలిగాం. అసలు కొరల బండి అంత దగ్గరగా చూడగలిగాము. మేము కొరల బండి వెనక మళ్ళీ వెళ్ళాము, చాలా చాలా దగ్గరికి వెళ్ళగలిగాము. పోలీసు వాళ్ళు కూడాను పాపం అక్కడికి అందరూ అక్కడైతే అసలు పంబలమ్మ వారిని దగ్గరగా వెళ్ళగలిగాం, కానీ మరీ అంత అమ్మవారి దగ్గరికి వెళ్ళేంత ఇది మాకు లేదు. ఇక్కడ మాత్రం అమ్మవారి దగ్గరికి వెళ్ళనిస్తున్నారు, అది కూడా మమ్మల్ని కాదు, కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళని మాత్రమే. ఇంకా అక్కడికి మేము అంత దగ్గరగా వెళ్ళగలిగాము అంటే పోలీసు వాళ్ళు కూడానండి చాలా చాలా కృషి చేసి ఎంత ఓపికగా సమాధానం చెప్తున్నారో. మరీ దగ్గుమందు తాగేసి మరీ మీద పడిపోయే వాళ్ళని కొడుతున్నారు, కానీ లేదు అని
చెప్తుంటే అసలు ఎంత శాంతంగా చెప్తున్నారో వాళ్ళు అసలు. అదేనండి అసలు ఎంత దగ్గరగాను అమ్మవారి కుంకుమ తీసుకొని ఇంకా నేను ఏం ఇదైపోయాం. కానీ అరగంట పైగానే మేము కొర్లబండి దగ్గరేనండి అంత దగ్గరగా చూడగలిగాము. ఎంత అదృష్టమో నిజంగా అండి ఏలూరు కోడలైనందుకు. అసలు 7 సంవత్సరాలకు వచ్చే జాతర అండి. అసలు 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది జాతర. నిజంగా పోయినసారి 2018లోనో 17 సంథింగ్ అంత గుర్తులేదు. ఆ టయాల్లో నాకు ఇంత అనేది లేదు. ఇప్పుడు యూట్యూబర్స్ వల్ల ఇన్స్టాగ్రామ్ వాళ్ళ వల్లే ఇది సాధ్యమైందండి. నిజంగా పడమటి వీధి జాతర ఏలూరు జాతర అనేది ఇంత సక్సెస్ అవ్వడానికి కారణము అసలు యూట్యూబర్స్ ఇన్స్టాగ్రాము ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లేనండి. ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లే. వాళ్ళు ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసుకొని అసలు ఇన్స్టాగ్రాము ఇన్ఫ్లుయెన్సర్స్ మార్నింగు జరిగితే మధ్యాహ్నం కల్లా వీడియో అప్లోడ్ చేసేవాళ్ళు అసలు. అదేనండి అసలు. కానీ నేను ఇంత దగ్గరగా చూడగలుగుతాను అనుకోలేదు. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి అసలు. ఇంత సంతోషంగా ఉందో ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయగలిగాను నేను. ప్రతి ఒక్కటి ఇంత దగ్గరగా తీయగలుగుతాను అనే అనుకోలేదు. నేనైతే అసలు కొర్లబండిని కూడానండి లాగాము. ఇంకేంటంటే ఎక్కువగా పోలీసు వాళ్ళు ఉండనివ్వలేదు. ఇంకా ఈ జనాల్లో దొంగలు కూడా ఉన్నారమ్మా, జాగ్రత్త, ఆల్రెడీ బంగారాలు పోయినాయి అని మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, మీరు కొంచెం దూరంగానే ఉండండి అని పోలీసులు ఎంత శ్రద్ధగా చెప్పారండి. ఇంకా కొర్లబండి అయిపోయినాక ఇంకా వేషధారణలోకి వచ్చేసామండి. ఇంకా నేను ప్రతి ఒక్కటి వీడియో అనేది తీయగలిగాను. ప్రతి ఒక్క వేషధారణల దగ్గర మా బేబీతో వీడియోస్ ఫొటోస్ తీసామండి. అసలు ఎంత బాగా జరిగిందో. అక్కడైతే మాకు పడమటి వీధిలో వీడియో అనేది తీయగలిగాం కానీ చాలా కష్టమైపోయింది అక్కడ. అంటే జనాలు అలా ఉన్నారు. ఆ జనాలని మాకు నెట్టుకొని వెళ్ళి ఒక్కొక్క వేషధారణ దగ్గర వీడియోసే కానీ ఫొటోసే కానీ చాలా కష్టం. ఇక్కడ కూడా కొంచెం అంతా అక్కడ ఉన్నంత రెస్టారెంట్ కానీ దగ్గరాలు కొంతమంది జనమే ఉన్నారు. కానీ పర్వాలేదండి. ప్రతి ఒక్క ఇక్కడ వీడియోస్ తీయడానికి బాగా జరిగింది. పాపం ఈ వర్షధారణ వేసిన వాళ్ళండి మార్నింగ్ 9:04 స్టార్ట్ అయిందండి కొర్లబండి ఇక్కడ. అప్పటి నుంచి అమ్మవారు కొర్లబండి ముగించే వరకు ఈ వేషధారణలు ఇలాగే చేయాలి కదండి. వాళ్ళ ఓపిక చెప్పుకోవచ్చు ఎంత ఓపికో అంత అసలు బాగా అండి. అసలు ఏలూరులో ఇంత బాగా జరిగింది. మళ్ళీ 7 సంవత్సరాలకు వచ్చిందండి మాకు. 7 సంవత్సరాలకు మళ్ళీ జాతర వచ్చింది. 7 సంవత్సరాలకి వచ్చింది అని అన్నాను. మళ్ళీ 3 నెలలు మాకు అసలు ఈ 3 నెలలు ఎలా గడిచిపోయినాయో కూడా తెలియలేదు అసలు. అంత బాగా జరిగిందండి జాతర. ఇంత వీడియో నేను క్యాప్చర్ చేశాను కదండి. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆల్ గంటని క్లిక్ చేశారు అంటే మా ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అయ్యింది. అప్పుడు ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఇవి గ్రీన్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు అసలు వాళ్ళు డబ్బులు సౌండ్ కండి అసలు మా చెవులు కర్ణబేరీలో పగిలిపోయింది అనంత అసలు బాడీ షేక్ వచ్చేసింది. కాళ్ళు కూడాను ఒక 2 మినిట్స్ ఎక్కడికి నడిచేస్తారు. కాళ్ళు కూడాను మాకు బాడీ షేక్ వచ్చేసింది. అంత సౌండ్ అండి. ఆ టైంలో అసలు అసమసిగదాన్ని. ఇందులో నేను మా బేబీ ఇక్కడే ఒక తమాషా చేసింది. వీళ్ళ సౌండ్కి కొంచెం ఎదరికి వెళ్ళిపోయింది. మేమేమో కొంచెం వీడియో
తీస్తా నేను ఇలా ఉండిపోయాను. మా హస్బెండ్ ఏమో పిల్ల తప్పిపోయిందని ఎత్తుకున్నాడు. మా పాప ఏమో అక్కడ పెద్ద కామెడీ. అది అస్సలు బాబా పిచ్చిదంటే ఆషామాషి బాబా పిచ్చిది కాదు, వాళ్ళ డాడీ పిచ్చిది అసలు. ఈయనేమో ఎదరికి వెళ్ళిపోయాడు, నేనేమో ఇక్కడున్న మధ్యలో విన్ను కొంచెం ఎదరికి వెళ్ళిపోయేపటికి మా బాబు తప్పిపోయాడు, మా బాబు తప్పిపోయాడు అని అది గోల గోల చేసేసింది. ఇంతలో నేను కాబట్టి అమ్మీ బాబు తప్పిపోయాడు, బాబు ఎవరైనా పిల్లలు తప్పిపోతారు, మా బాబు తప్పిపోయాడు అని పెద్ద పెద్ద అరుపులు. ఇంతకీ ఆయన పక్కనే ఉన్నారు. తర్వాత అమ్మ మా బాబు దొరికాడు అని అదొక కామెడీ చేసేసింది. అసలు ఆ కొండ చిలువని చూస్తే నాకైతే బాడీ షేక్ వచ్చేసేసింది. ఆవిడైతే అసలు భలే చేసింది. ఆ కొండ చిలువ రాగాల్ని ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యే బంటి సాంగ్ రక్త పింజర్లో సాంగ్ వచ్చింది. బట్ ఏంటంటే నేను ఆ వీడియో నా వాయిస్ ఓవరే ఇచ్చాను, కానీ అక్కడ సౌండ్ ఈ వేషధారణ కూడా ఎంత బాగుందోనండి. అసలు ప్రతి ఒక్కటి చూడగలిగాము, వీడియో తీసుకోగలిగాము. వేషధారణ దగ్గర వాళ్ళు ఎంత ఓపిక్గా మాకు వీడియోస్కి ఫొటోస్కి ఎంత ఫోజ్ ఇచ్చారో. ఏలూరు జాతర ఇంకా లాస్ట్ జాతర అండి. ఏలూరులో తంగెలమూడి జాతర అనేది ఇంకా లాస్ట్. ఇంకా మా తంగెలమూడి జాతరతోటి జాతరలన్నీ అయిపోయినాయండి. ఇంకా అస్సలు తంగెలమూడి జాతర, పవర్పేట జాతర అని, తూర్పు వీధి గంగానమ్మ తల్లి జాతర, దక్షిణ వీధి గంగానమ్మ జాతర, ఇలా ఇన్ని ఉన్నాయి. కానీ అసలు ఇవన్నీ కాదండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు విభజన అయిపోయి పెట్టుకున్నారు. కానీ ఊరు మొత్తం పడమటి వీధి జాతరలోనే అందరూ ఇక్కడున్న అమ్మవార్లు మొత్తాన్ని తీసుకెళ్ళి పడమటి వీధి జాతరలోనే పెట్టేవాళ్ళు అంటండి. అసలు ఊరి మొత్తానికి పడమటి వీధి జాతరే పెద్ద జాతర అసలు. కానీ ఏంటంటే ఇలా ఎవరి కాళ్ళు విభజన అయిపోయి ఇలా పెట్టుకున్నా కూడాను ఊరు మొత్తం 3 నెలల పాటు చేసుకునే జాతర అండి. ఎంత బాగా జరిగిందో, అసలు ఎంత బాగా జరిగింది అని అంటే కన్నులు పండగగా ఉంది. అసలు అంత బాగా జరిగింది. ఎక్కడ అన్ని జాతరల కన్నా నేను మాత్రం పడమటి వీధి జాతర అసలు అమ్మో ఆ జాతరకండి 7 లక్షల మంది పైగా వచ్చారు. ఆ జనాన్ని చూస్తేనండి నా మైండ్ బ్లో. ఇంకా మాకు ఇక్కడ అంత కాదు, అక్కడైతే మినిమం 6-7 కిలోమీటర్ల వరకు జనాలేనండి. అసలు ఆ జనాలేంటి 7 లక్షల మంది పైగా. మా ఏలూరు మొత్తం 5 లక్షల ఎస్టిమేషన్ వేసుకుంటే ఇంకా 2 లక్షల మంది ఎక్స్ట్రా వచ్చి ఇక్కడ కాదు పడమటి వీధి జాతరలో ఇక్కడ కూడా ఏమీ తక్కువ లేరండి. అసలు ఎంతమందో. ఇంకా మా పాపతోటి అన్ని వేషధారణల దగ్గర ఫొటోస్ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాం మేము. అసలు ఎంత బాగా వాళ్ళు మాకు ఫోజులు ఇచ్చారో. అసలు వాళ్ళని చూస్తుంటే నిజంగా కాళికా అమ్మవారి స్వరూపాలు నాకైతే అలా కనిపించాయి. అసలు ఎంత బాగుందోనండి జాతర. ఇంకా మేము అన్నీ చూసేసుకొని ఈ ఎదర వేషధారణలన్నీ చూసేసుకొని మళ్ళీ మేము ఇంకా వెనక్కి ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోవడానికి ఇంకా నడుచుకుంటూ వచ్చేసేసాం. వస్తా ఇంకా వేషధారణలండి. ఇంకా మాకు ఎంత చేయడానికి ఇవన్నీ చూసి వీడియోస్ తీసి మన యూట్యూబ్లో పెట్టుకుంటే 7 సంవత్సరాలైనా ఇలాగే ఉంటుందండి. అయిపోయింది, ఇంటికి రిటర్న్ అయిపోయామండి. మా పాపగా అయితే అసలు తంగెలమూడి జాతర ఇంత ఇదిగా ఉండదు అనుకున్నాం, కానీ అంగరంగ వైభవంగా జరిగిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం యూట్యూబ్లో పెట్టుకుంటే 7 సంవత్సరాలైనా ఇలాగే తొందరగా రీచ్ అవుతాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంటికి వెళ్ళిపోతానండి. మళ్ళీ 7 ఇయర్స్ తర్వాత అంటే మా పాపకి అప్పటికి 17 ఇయర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా ఉంది. పోయినసారి 3 ఇయర్స్ పాప, ఇప్పుడేమో 10 ఇయర్స్ పాప. అప్పుడు ఇంకొక 7 ఇయర్స్ తర్వాత 7 ఇయర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.